ఈరోజు గార్డెనింగ్ వీడియోస్లో మేము తీసుకునేవి ఏంటంటే మిర్చి హార్వెస్ట్ అనమాట. మా అవశ్య ఈరోజు మిర్చి హార్వెస్ట్ చేస్తుంది. ఎగ్జామ్ రాస్తున్నావా? ఎగ్జామ్ రాసుకుంటుంది గార్డెన్లో కూర్చుని. ఈరోజు మన గార్డెన్లో ఒక రకమైన మిర్చీలు కాస్తున్నాయండి. ఏంటిది? ఇది ఇలాగే కలర్ మార్చి ఏదన్నా బ్లాక్ కలర్ ఏదైనా అవుతుందేమో ఆశగా ఉంచా అనమాట. బట్ ఇది ఏ కలర్ మార్చుకోకుండా ఏం చేసిందంటే గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఫస్ట్ ఇట్లా ఇంకోండి ఇట్లా గ్రీన్ కలర్లో ఉంది. నెక్స్ట్ జనరల్గా అయినట్టే ఇలా రెడ్ కలర్లో అయిపోయింది. అందుకనేసి నేను వీటిని ఈరోజు హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఎప్పుడైనా సరే మనం డిఫరెంట్ మిర్చీలు వేసినప్పుడు దాని కలర్ చేంజ్ అవుతుందేమో అని మనము ఉంచుకోవాలన్నమాట. లేదంటే ఒకవేళ మనం ఎల్లో కలర్ మిర్చి వేసాం అనుకోండి, మనం ఏ కలర్ మిర్చి వేసినా సరే అది ఇట్లాగా ఏ కలర్ రెడ్ కలర్ అయితే రెడ్ వచ్చేస్తుంది జనరల్ అయితే. అదే డిఫరెంట్ కలర్ అయితే ఫస్ట్ గ్రీన్గా వచ్చే తర్వాత అది ఏ కలర్లో అవ్వాలనుకుందో ఆ కలర్లో అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అయ్యో, అందుకనేసి నేను ఇట్లా కొయ్యుకోకుండా ఏమైనా కలర్ చేంజ్ అవుతాయేమో అనేసి చూస్తూ ఉన్నాను. బట్ ఇది నార్మల్ మిర్చీస్ లాగా ఏం చేసినాయి అంటే గ్రీను రెడ్ అయిపోయినాయి. ఇలా గ్రీన్ రెడ్ అయిపోయాక ఇంక ఇవి చిత్రాలు ఏమీ జరగవు అని గమనించుకుని నేను వీటిని హార్వెస్ట్ చేయడానికి రెడీ అయిపోయాను అనమాట. ఏంటండి, మిర్చి తింటారా? ఏది హార్వెస్ట్ చేసినా మీరే తింటారు కాబట్టి మిర్చి కూడా మీరే తినాలి. ఇప్పుడు తినండి. మిర్చి అనేది కారంగానే ఉంటుంది. అండి ఇవన్నీ పంపిస్తాం. వాట్ ఏ డిఫరెంట్ మిర్చి గ్రో ఇవన్నీ పంపిస్తాం. కారం లేదా? కారం లేకుండా ఎట్లా ఉంటుంది మిర్చి? ఊరుకోండి, కారం లేదంట. ఊరుకోండి, అశాలానికి ఉంటుంది. కారం ఉంది కదా. స్టార్ట్ అవుతుంది. మిర్చి అనేది కారంగా ఉంటుంది కాబట్టి ఇట్లా తినకూడదు. బాగుందనన్న. ఇలా ఎక్స్పెరిమెంట్లు చేసి ఏ విధమైన మిర్చీస్ తినకూడదు అనమాట. ఏం తింటారు ఇప్పుడు? ఆ మిర్చి లేకపోతే అది లేత మిర్చిని ఎక్స్పెరిమెంట్ చేయండి, కానీ హాట్ మిర్చిని ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. మీకు ఒక బ్లాక్ మిర్చి చూపిస్తాను. ఇంకా ఇక్కడ ఉన్నది వచ్చి బ్లాక్ మిర్చి అన్నమాట. చూస్తారా ఎంత బ్లాకిష్గా ఉందో? ఇదేంటోనండి, ఇది ఇలా పైన ఎండ తగిన వైపు బ్లాక్గా ఉంటుంది, ఇంకోవైపు ఏమో బ్లాక్ లేకోకుండా జొన్నలు అనుకుంటాండి అవి. నేను కార్న్ అనుకున్నాను. చూస్తారా బ్లాక్ మిర్చి ఒకటి పోయినా అంటే నేను సీడ్స్ కొంచుదాం అనుకున్నాను. ఇంకోండి బ్లాక్ మిర్చి ఎండ తగిలిన వైపు ఏమో బ్లాక్గా ఉంటుంది, ఎండ తగిలిన వైపు ఇలా గ్రీన్గా ఉంటుంది. ఏంటి విచిత్రంగా ఇది? అవును, ఎండకు నల్లగా అయిపోయింది, ట్యాన్ అయిపోయింది. దీనికి ఫెయిర్ అండ్ లవ్లీ రాయాలి. చూసారు ఇంకా ఎంత నల్లగా అయిపోతారు. అందుకే ఎండలో తిరగకూడదు, నల్లగా అయిపోతారని మిర్చి చెప్పదలుచుకుంది. తెలిసిందా? మళ్ళీ ఉన్నాయి కదా నల్ల మిర్చి, ఎర్రమిర్చి, ఆల్ మిర్చి సిరీస్ దేర్. ఇక్కడ ఈ రకమైన మిర్చి ఏదో మిర్చి ఇది మొత్తం. ఇది ఈ మిర్చి వచ్చి జస్ట్ గ్రీన్ మిర్చి అనమాట. ఈ మిర్చి ఏమన్నా ట్రై చేస్తారో తినడానికి? ఈ మిర్చి గ్రీన్, జస్ట్ గ్రీన్ లీఫ్ లాగా. ఇది సొట్లు ఉంది చూస్తారా? ఇదేంటి కాశ్మీర్ మిర్చి ఏమో, కాశ్మీరీ మిర్చి అంటారా? మరి అది చాలా ఉంది, మిస్ అయిపోతున్నాయని నేను చూపిస్తాను. హ్యాపీ మిర్చి హార్వెస్టింగ్. చూసారా మన గార్డెన్లో తింటే అట్లా వాటర్ తాగాల్సి వస్తుంది భయపడి. రండి ఇట్లాగా
హ్యాపీ హార్వెస్టింగ్ చెప్పండి. హ్యాపీ ఓకే, హ్యాపీ గార్డెనింగ్ చెప్పండి. హ్యాపీ గార్డెనింగ్. హ్యాపీ గుడ్. ఎంత బాగా చెప్పింది నాకు. బాయ్ బాయ్. ఇది వచ్చి ఎర్ర తోటకూర, రెడ్ కలర్ తోటకూర. అండ్ ఇది నాకు అప్పారావు సార్ ఇచ్చిన నెమలి తోటకూర. నెమలి తోటకూర బాగుంది కదా. దిస్ ఇస్ స్విష్ గాజ్ అంటే వైట్ కలర్ స్విష్ అంటే పాలకూరలో ఇది ఒక రకమైన జాతి. ఇది ఒక రకమైన పాలకూర జాతిలో బిగ్ సైజ్ స్విష్. ఎన్ని రకాలు కొన్నాను స్విష్ లేను, ఏ రకమో మనకి పెరగలేదు సరిగా. ఈ స్విష్లు నాకు పిచ్చి అనమాట. ఈ ఫార్మర్స్ రెడ్ కలర్ ఆకులు, స్టెమ్స్ పింక్, గ్రీన్, ఎల్లో పెంచుతూ ఉంటారు కదా, అది చూసి నాకు పిచ్చెక్కి చాలా డబ్బులన్నీ వేస్ట్ చేసి ఆ స్విష్ విత్తనాలు రకరకాల సైట్ల నుంచి తెప్పించాను. ఏ సైట్లోనూ సరిగా రాలేదు ఆ స్విష్ విత్తనాలు. నాకు అదొక బాధ మిగిలిపోయింది. స్విష్ విత్తనాలు సరిగా పెంచలేకపోయాను. ఐఎమ్ అన్ఫిట్ ఇన్ గ్రోయింగ్ స్విష్. ఎవరైనా సజెషన్స్ చెప్పండి. బాగా ఇంకే ఉన్నాయి మిర్చికి ఇచ్చేస్తుంది. పైన ఓ వంకాయని ఇది ఉంది, అక్కడ గోదమ్మ వంకాయ పెద్దకాయ కూడా ఉండిపోయింది. అసలు అంత గ్రీనిష్గా ఉంది ఇది మిర్చి. ఇది ఇలా ఫస్ట్ గ్రీన్గా వస్తుంది, తర్వాత ఇలా బ్లాక్ అవుతుంది, తలగా ఇలా రెడ్గా అవుతుంది అనమాట. అవశ్య. అండ్ ఇదిగోండి, మనందరం ఎండలోకి వెళ్తే ఇలా నల్లగా అయిపోతాం అనమాట. ఎండలోకి వెళ్ళకపోతే ఇలా తెల్లగా ఉంటామని ఇది మనకి చెప్తుంది మిర్చి. ఎండలోకి వెళ్తే ఇలా ట్యాన్ అయిపోతాం, ఫేర్ అండ్ లవ్లీ రాసుకుంటే ఇలా వైట్ అయిపోతాం. మరి అందుకే ఎండలోకి వెళ్ళకూడదు, పొద్దున్నే రావాలి గార్డెన్లోకి, మెట్ట మధ్యాహ్నం రాకూడదని చెప్తుంది ఇది మిర్చి. ఈ మొక్క ఎన్నిసార్లు వేల కోట్ల సార్లు పోతేసింది, ఎన్ని వేల కోట్ల సార్లు పోతేసినా ఇది నేను ఒక్క రోజు నీళ్ళు అయిపోతే మొత్తం పూత అంతా ఇలా డ్రై అయిపోద్ది అనమాట. ఇలా డ్రై అయిపోద్ది, ఇలా డ్రై అయిపోద్ది. నాకు దీనికి ఆశ పెట్టుకుని దీని మీద వాటర్, అది యాపిల్ బేర్ అనమాట. ఇది యాపిల్ బేర్ చూడటానికి చూసారండి ఎంత హెల్తీగా పెద్ద పెద్ద ఆకులు యాపిల్ బేర్ వేస్తుంది. కాయలు నువ్వు కాయాలి, నువ్వు పెరగాలి అని దీన్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటా అసలు. నువ్వు పెరగాలి, నువ్వు పిల్లల్ని పుట్టించుకోవాలి, నువ్వు మంచిగా పెరగాలి, నువ్వు బలంగా ఉండాలి, నువ్వు ఒక్కరోజు నీళ్ళపైన డీలా పడిపోకూడదు, స్ట్రెంత్గా ఉండాలి అని దీనికి చెప్తూ ఉంటాను. మనకు కూడా ఎవరైనా చెప్తే బాగున్నప్పుడు వచ్చి చెప్పి వెళ్ళాక ఎంతోమంది దిక్కులు పడుతూ ఉంటారు కదా. నేను ఇట్టే పైకి ఎక్కుతున్నా ట్రోమ్. నేను పైన గార్డెన్కి వచ్చాను. ఎందుకు వచ్చాను తెలుసా? వీడికి ఎందుకు వచ్చానంటే ఇక్కడ వంకాయ ఉందండి, దీన్ని కూడా నేను సీడ్స్కి వదిలేస్తా. ఇదిగో రౌండ్, ఈ రౌండ్ వంకాయ భలే బాగుంటుంది చూస్తారా. నాకెందుకో ఇది భలే నచ్చింది, అందుకనేసి దీన్ని సీడ్స్ కోసం వదిలేసాను అనమాట. ఏమో ఇవే మన ఆరెంజెస్. ఇంకా నేను సీడ్స్ కోసం వదిలేసిన దాంట్లో ఇది కూడా నేను సీడ్స్ కోసం వదిలేస్తా. బాగుందా? కానీ ఇవి ఎప్పుడంటే అప్పుడు దొరకవు కదా సీడ్స్లో. మనం అప్పరో సార్లు అడిగి విసిగించదలుచుకోలేదు. ఇవి కూడా సీడ్స్ కోసం వదిలేసా. ఇది బాగుంది కదా కాయ చూడటానికి.
ఇంకా నేను సీడ్స్ కోసం ఇది ఏంటో అర్థం కావట్లేదండి నాకు. చూడటాకేమో ఇది స్విష్ లాగా ఉంది కానీ స్విష్ కాదనుకుంటున్నాను నేను. అది కోసేసుకుంటే వదిలిపోద్ది. స్ట్రాంగ్గా ఉన్నాయంటో మరి లీవ్స్. గ్రీన్ పర్పుల్ కలర్ బీన్స్ కూడా నేను సీడ్స్ కోసమే వదిలేసా. ఎవరిని అడిగితే ఇవ్వడానికి ఉండాలి కదా, అందుకని కొంచెం ఎక్కువ వదిలేసా. ఇవి చాలా ఉన్నాయి. మొత్తానికి ఇవి ఇన్ని ఉన్నాయి. విత్తనాలు బాగున్నాయి కదా. యాక్చువల్గా ఈ మొక్కను కూడా విత్తనాల కోసం వదిలేసాను కానీ ఇది ఎండిపోతుంది తప్ప విత్తనాలు కాయట్లా. పర్పుల్ కలర్ తోటకూర, ఇది పర్పుల్ కలర్ బచ్చల కూర కూడా ఎండిపోతుంది తప్ప ఇది విత్తనాలు ఇవ్వట్లా. ఇంకా ఏమున్నాయి ఇక్కడ, ఇవన్నీ బాగా ముల్లంగులు ఉన్నాయి. ఈ ముల్లంగులన్నీ ఒకసారి తీసేసేయాలి. హార్వెస్టింగ్ వీడియో అయిపోయింది ఈరోజు అనుకోకుండా కదా. ఇవి తీసేస్తే వదిలిపోతాయి బాబాయ్. చాలా గట్టిగా ఉన్నాయండి ఇవి ముల్లంగి. మంచిగా వీకండి వీడియో తీసుకుంటా. నచ్చింది బాగున్నా తీసాను. వాళ్ళ బొద్దుగా ఉన్నది, ముద్దుగా ఉన్నది తీసాను మీ వాళ్ళగా. ఏమండి కొంచెం పగలండి అప్పుడప్పుడు. ఎలా ఉంది ఇంకా బాగున్నాయి. చిన్న చిన్న చెట్లు కానీ ఇదో ఇది చూడండి, పెద్ద పెద్ద చెట్లు అయితే నీకు పెద్ద అవి ఉంటాయి. అలాగనే తీగల కోసం ఉంటుంది. అచ్చంగా మీ వాళ్ళు ఉంది. అయ్యా కష్టపడి కాపించాను అయ్యా. ఇంకో చూడండి అది తీయండి, అది పెద్దగా బ్రాంచ్ వచ్చేసి నేను తీగలో పోయింది. అది బాగా లావైంది కదా, అది కూడా వచ్చింది అట్టే. ఇంకా చాలు, ఇంతకు మించి కూర అక్కర్లేదు మనకి. నెక్స్ట్ టైం కూర వండుకుందాం. జాగ్రత్త ఉండాలి వెజిటబుల్స్ దగ్గర. మనం పండించుకున్నాం ఆర్గానిక్ కదండి. ఓకే అది చూపించండి కొంచెం వచ్చా. హ్యాపీ హార్వెస్టింగ్ ముల్లంగి హార్వెస్టింగ్ టుడే. మీకు అడ్డంగా తీసుకొని తోక అలా ఉన్నా సార్. ఓకే అబ్బా ఏమండి ఇదిగో ఇక్కడ చూసారా కాయ, పిచ్చుక పొట్లకాయ అంటారు దీన్ని. పిచ్చుక పొట్లకాయ, పిచ్చుక పొట్లకాయ అంటారు. దిస్ ఇస్ కాల్డ్. మీటో చూడండి, పిచ్చుక పొట్లకాయ పాటు చిరంజీవి గారితో పాటు మీకు ఫోటో తీస్తున్నట్టు. పిచ్చుక పొట్లకాయతో పాటు మీకు ఫోటో తీస్తా. ఇంకా ఓన్లీ మీరు పిచ్చుక పొట్లకాయ మీరు చూడండి. పిచ్చుక పొట్లకాయ నేను వద్దులే. ఓకే ఇంకోనండి ఇదేమో రామాఫలము ఊరికేసి పూతేస్తుంది కానీ పూత రాలిపోతుందండి. ఏంటో చాలా ఇష్టం కాబట్టి రామాఫలం పూత. ఏమో మరి ఇది మెండిపోతుంది పూత. ఎందుకు ఎండుతుందో అర్థం కావట్లేదు. దీనికి అక్కడికి ఎప్సమ్ సాల్ట్ అన్నీ వేస్తున్నాం. బోన్ మీలు వేస్ట్ కంపోస్ట్ అని వేస్తాం. పొటాషియం గిటేషన్ మనం వాడడం కదా, ఆర్గానిక్ మెటీరియల్ వాడతామండి. ఓకేనండి. హ్యాపీ హార్వెస్టింగ్, హ్యాపీ గార్డెనింగ్. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అందరం ఉన్న దాంతో హ్యాపీగా, లేని దాని గురించి ఆలోచించకుండా సంతోషంగా గడపాలని, మనకున్న చిన్న చిన్న ఆనందాల్ని అవకాశాలని అందిపుచ్చుకుని ఎగురుకుని పట్టుకుని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.